పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని బడదనపల్లి గ్రామ పంచాయతీలో కిమ్మలగడ్డ అమ్మిరేకుల కొత్త వీధిలో గ్రామాల్లో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ఏపీఐఏసీ డైరెక్టర్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దరాజు నేతృత్వంలో ముమ్మరంగా కొనసాగింది. ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గోపాలకృష్ణ, కాకర వీర వెంకట సత్యనారాయణ, కంకిపాటి బొజ్జోపడాల్, కాకర వీర్రాజు, ఈడి లింగమ్మ, దొడ్డం రెడ్డి నాగరాజు, రెడ్డి గంగరాజు, రెడ్డి చిన్నతల్లి, ఎల్లో మంగ, మాకాడి కొండమ్మ ప్రజలు, మహిళలు ఉన్నారు. నమస్కారం. ఈ రోజు కిమ్మలగడ్డ గ్రామానికి మరి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మీకు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి డోర్ టు డోరు సర్వే చేయమని మరి తెలియపరచడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి మీ ఇంటికి వచ్చి మీకు ఏవైతే పెన్షన్ అందుతుందా, లేకపోతే మీకు అన్నదాత సుఖీభావ వచ్చిందా, లేదా గ్యాస్ ఏవైతే పడుతుంది, అలాగే మీ కుటుంబంలో తల్లికి వందన కార్యక్రమానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేదా, ఇవన్నీ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే ఓటీపీ ద్వారా మీ ఫోన్ కి కూడా మెసేజ్ వచ్చే విధంగా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి. అలాగే మన ట్రైబల్ అందరికీ కూడా మరి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. 2014 టైంలోనే 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టడం జరిగింది కొండరెడ్లకి ముందు. ఆ తర్వాత అన్ని కులాల వారికి కూడా మరి 50 సంవత్సరాలకే, గిరిజనులందరికీ కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలనేది కూడా పథకం ఏర్పాటు చేసింది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ద్వారా ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి అమౌంట్ కూడా పడడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా నమోదు చేయమని మరి మన స్కూల్ మాస్టర్లకి అలాగే ఎంఈఓకి కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి ఇప్పుడు మళ్ళీ ఒక పథకాన్ని కూడా మరి ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారని తెలియపరిస్తే మరి 35 కేజీలు కూడా మన కొండరెడ్లకి మొదట ప్రాధాన్యత ఇచ్చి 35 కేజీల కార్డు ఎంతమంది కొండరెడ్డి నుండి తెల్ల రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 35 కేజీలు, ఆ కుటుంబానికి 35 కేజీలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈ నెల నుంచి కూడా ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. మరి అందరూ కూడా ఆ విషయాన్ని అందరూ కూడా హర్షించి మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ అన్న గారికి అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. అలాగే మిగతా 3 కులాలని కూడా ఇందులో మరి అలాగే మన పక్కనున్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి భగత, గదబ, కోందు ఈ 3 కులాలని కూడా పీటీసీలుగా గుర్తించమని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మరి వాళ్ళని కూడా తొందరగానే మరి ఈ 35 కేజీల బియ్యం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయమని మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి సంక్షేమ అభివృద్ధి అనే కార్యక్రమంలో మరి ఎన్డీఏ కూటమి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెడుతున్నారు కాబట్టి మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే మన రాజవొమ్మంగి నుంచి వచ్చే రహదారి కూడా మరి మన మొట్టమొదటిగా మరి గతంలో శాంక్షన్ అయ్యి కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంజూరు వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి కొబ్బరికాయ కొట్టడం జరిగింది, మెట్లేయడం జరిగింది. కాకపోతే మరి కొన్ని ఏరియాల్లో యుద్ధాలు జరగడం వల్ల మరి తార్ రేటు కూడా ఎక్కువగా పెరిగిపోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు గురయ్యింది. అలాగే మరి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇది పూర్వం అంతా అడవి అనేది కూడా చెప్పి కొంత ఇబ్బందులు అవడం వాస్తవంగా ఉంది. ఎందుకంటే కొత్త వీధి నుంచి ముల్లవరి వీధి వరకు కూడా అది పూర్వం అంతా అడవి అని చెప్పి దాని మీద కూడా చిన్న అబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అన్ని కూడా క్లియర్ చేయమని కలెక్టర్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అయితే ఇక్కడ వరకు వేసి మళ్ళీ అది ఆగితే ఇబ్బంది అవుతుందని మొత్తం అంతా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కూడా మేము అధికారులందరికీ తెలియపరిచాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు గ్రహించుకోవాలి. సంక్షేమ అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది, ఏ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా
మరి డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన విషయాన్ని కూడా మీరు అందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం తినే తిండి అంతా కూడా ప్లాస్టిక్ మయం అయిపోయి మనం వేసే ఎరువు